ఈ పార్టీ స్పందన ఏంటి? మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారా, లేకపోతే మీరు కూడా నిరసనల ద్వారా తన నిరసనలు వ్యక్తం చేయబోతున్నారా? రెండు రకాలుగా జరుగుతుంది జమీల్ గారు. ఇప్పుడు ఇంతకుముందు మా పవన్ గౌడ్ గారు అడిగినట్టు కేంద్రంలో ఎప్పటికప్పుడు మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ని కూడా జరగకుండా స్తంభింపడం చేయడం జరిగింది. ఈ బీసీ కులగణన మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేయమని చెప్పి కూడా ఈ మన దగ్గర బీసీ ఎస్సీ వర్గీకరణ కులగణన మొదలు పెట్టడం ముందు నుంచి కూడా పార్లమెంట్ లో ఎప్పటికప్పుడు స్తంభింపజేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పోరాడడం ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు శేషసాయి గారు మాట్లాడిన దానికి పాపం ఆయనను మేమేం తప్పు పట్టడం లేదు. ఇక్కడ మన బీజేపీ ప్రతినిధిగా రావడం జరిగింది తప్ప ఇంతకుముందు మా పావని గౌడ్ అన్నట్టు ఈ రెండిటి మీద డిసిషన్ తీసుకునేది అమిత్ షా గాని లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ. ఎందుకంటే అచ్చేది నాయంగే అన్నాడు. అంటే 50 రూపాయలు పెంచి మళ్ళీ ప్రజల మీద అచ్చేది నాయంగే అంటారా? వీళ్ళ నినాదం అచ్చేది నాయంగే అనేది పక్కన పెట్టి సచ్చేది నాయంగే. ఇప్పుడు ఎప్పుడైతే లలిత గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి మేడం ప్లీజ్. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినప్పుడు ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఖచ్చితంగా రూపాయి కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఎంబడే దానికి విధానంగా తగ్గించి ప్రజలకు మేలు చేసేవారు. కానీ ఈ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది. ఖచ్చితంగా వీళ్ళు తగ్గించేది పోయి మళ్ళీ పెంచడము అది ఎంత మటుకు కరెక్ట్ అనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలా. ఇప్పుడు నేను ఇక్కడ శేషసాయి గారు ఓపెన్ గా అడ్మిట్ అవుతున్నాడు. ఖచ్చితంగా ఇది శోచనీయము, బీజేపీ ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది అనేది ఆయన ఒక మంచి మనసుతో చెప్పడం జరుగుతుంది. కానీ ఇదే దేశం కోసం ధర్మం కోసం అనుకున్న నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ మరి ఏం ఆలోచిస్తున్నారు? ప్రజల మీద ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 483 రూపాయలు ఉన్న గ్యాసు ఈ రోజు మీరు ఆలోచించండి ఎంతవరకు పెరిగింది. ఇది ప్రజలకు చేస్తున్న మేలా? ఈ బీజేపీ ప్రభుత్వం మంచి చేస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక నినాదమా? ఏంది అర్థం కాని పరిస్థితి. ఒకటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఖచ్చితంగా చెప్తుంది. నిరసనలు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు ఈ రోజే జరిగింది కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇమీడియట్ గా పార్టీ ఏమి ఆదేశాలు ఇస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ గ్రాస్ రూట్ వర్కర్స్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ముందుగా తీసుకుపోతారు ఎట్టి పరిస్థితుల్లో. కానీ నా విన్నపం మన లైవ్ 4 సైట్ టీవీ సైట్ కి లైవ్ డిబేట్ లో చెప్పడం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలా. ప్రజలకు మేము మేలు చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే మాటలు చెప్పుడు కాదు, ప్రజలకు నిజంగా కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు 12 లక్షల రూపాయలలో వీళ్ళు ఎక్కడ రారు. బిలో పవర్టీ లైన్ వాళ్ళు సంపాదించేది మా అంటే 15,000 రూపాయలు నెలకు. సంవత్సరానికి ఎంత అవుతుంది వాళ్ళు చూసుకోండి. ఈ రోజు 12 లక్షల రూపాయలకు వాళ్ళకు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఈ 12 లక్షల రూపాయలు ఏదైతే మినాయింపు చేస్తున్నామని చెప్పుకున్నది వాళ్లకు సంబంధించిన వ్యక్తులకు లేదు. ఈ నిజంగా కూడా మధ్య తరగతి మళ్ళీ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు పెట్టిన కట్ ఆఫ్ లో రారు. అందుకు నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యాస్ కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు నియంత్రణ పెట్టి తగ్గించాలి. దీన్ని ధరలు పెరగకుండా చూడమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కంక్లూడ్ గా శేషసాయి గారు యాజ్ ఏ బీజేపీ స్టేట్ కౌన్సిల్ లీడర్ గా మీరు కంక్లూడ్ గా ఏమంటారండి దీనికి విషయంలో? ఫస్ట్ అయితే మీరు చెప్పారు